పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైన వారిలంక అనే ఊరి గురించి వినే ఉంటారు. ఇంకొన్ని రోజులైతే ఈ ఊరి పేరు మనం వినాల్సి ఉండేది కాదు. మనకు కనిపించకుండా పోయుండేది. ఎందుకంటే సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ గ్రామం కోతకు గురై మాయమైపోయుండేది. కానీ ఈ గోడే వీళ్ళనిప్పుడు కాపాడే ఆయుధం. కోత నుంచి తప్పించుకోవటానికి సముద్రానికి అడ్డంగా గోడ కడుతున్నారు. పెదమైన వారిలంకలో నిర్మాణమవుతున్న సముద్రపు గోడ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1027 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీంట్లో 295 కిలోమీటర్లు అంటే 29% తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 89 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైనట్లు సర్వేలో తేలింది. కొన్ని చోట్లయితే గ్రామాలనే మింగేస్తోంది సముద్రం. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతాలు సముద్రపు కోతకు గురవుతున్నాయి. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల లాంటి సహజ కారణాలతో పాటు పోర్టులు, నదుల్ని దెబ్బతీయడం లాంటి మానవ తప్పిదాలు కూడా తీర ప్రాంత కోతకు కారణమవుతున్నాయి. తీరం కోత వల్ల నేల, ఇళ్లు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఫిషింగ్ చేసుకునే స్థలం కూడా కోల్పోవడం లాంటి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని గ్రామాలున్నాయి. ఇక్కడ సముద్రాన్ని ఆనుకుని 7 గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. పశ్చిమలో 19 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పెదమైన వారిలంక గ్రామం ఉంది. దీన్ని షార్ట్ కట్ లో పిఎం గ్రామం అని కూడా పిలుస్తారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో 1500 మంది జనాభా ఉన్నారు. వారిలో 99% మత్స్యకార కుటుంబాలే. సముద్రంతోనే వీరి జీవితం ముడిపడి ఉంటుంది. సముద్రంలో వేట కోసం తీర ప్రాంతాన్ని తమ నివాసంగా మార్చుకుంటారు మత్స్యకారులు. ఈ ప్రాంతంలో సర్వి, కొబ్బరి, కూరగాయలు సాగు చేస్తూ, ఉప్పు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అలా నిత్యం కడలి ఒడిలో ఉండే మత్స్యకారులు సముద్రం అంటేనే భయపడే స్థాయికి వచ్చారు. ఎందుకంటే దశాబ్ద కాలంలో 2 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఇక తుఫాను వస్తుంది అంటే గ్రామస్తులకు కంటి మీద కునుకుండేది కాదు. తుఫాన్ల సమయంలో సముద్రం ముందుకు రావడంతో ఇప్పటికే నరసాపురం మండలంలోని చినమైన వానిలంక కడల గర్భంలో కలిసిపోయింది. అలాగే బియ్యపు తిప్ప, పెదమైన వానిలంక గ్రామాల్లోని వేలాది ఎకరాలు కూడా సముద్రంలో కలిసిపోయాయి. ప్రస్తుతం పెదమైన వానిలంకకు సముద్రం 1/2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు మాయమైపోవడం ఖాయం. గతంలో గ్రామాల మీదకు సముద్రం రాకుండా మడ అడవులు రక్షణగా ఉండేవి. సముద్రం తీర వెంబడి దట్టమైన మడ అడవులు, సరుగుడు చెట్లు ఉండేవి. తుఫాన్లు, విపత్తులు, ఉప్పెనలు వచ్చినప్పుడు వాటి వల్ల నష్టం తగ్గేది. కానీ ప్రస్తుతం మడ అడవులు కనుమరుగైపోయాయి. వాతావరణ సమతుల్యంలో ఈ మడ అడవుల పాత్ర చాలా ముఖ్యం. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో చెట్లు కొట్టేయడం వల్లే తుఫాన్లు, సముద్రపు కోతలు సంభవిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేదికి, సముద్ర ముఖద్వారానికి ఎదురుగా ఉండే దర్బరేవు ప్రాంతాల్లో గతంలో అటవీశాఖ మడ అడవుల్ని అభివృద్ధి చేసింది. అటవీశాఖ వాటి సంరక్షణ బాధ్యతను మత్స్యకారులతో ఏర్పాటైన సొసైటీలకు అప్పగించింది. సొసైటీ సభ్యులు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల అడవులు కనుమరుగై చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2014లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దత్తత తీసుకుని ఈ గ్రామం సముద్రపు కోతకు గురవకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రామానికి, సముద్రానికి మధ్య గోడ కట్టేందుకు సిద్ధమయ్యారు. డిలైట్ కంపెనీ, మద్రాస్ ఐఐటి కలిసి ఇక్కడ రక్షణ గోడ నిర్మించేందుకు సర్వే చేశారు. డెలాయిట్ ఇండియా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటి మద్రాస్ జిల్లా యంత్రాంగంతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తోంది. 13.5 కోట్లతో కిలోమీటర్ మేర ఈ గోడ నిర్మాణం జరుగుతోంది. ముంబైలో సముద్రం కోతకు గురవకుండా ఏర్పాటు చేసినట్లు ట్యూబ్లర్ పద్ధతిలో దీన్ని నిర్మిస్తున్నారు. ట్యూబ్లర్ పద్ధతి అంటే భారీ ట్యూబ్లలో ఇసుకను నింపి సముద్రపు కోతకు గురవుతున్న ప్రదేశాల్లో ఉంచుతారు. దీనివల్ల సముద్రపు అలలు తీరంను బలంగా తాకకుండా అడ్డుకుని సముద్రం తీరం కోతకు గురవకుండా ఉంటుంది. త్వరలో ఈ నిర్మాణం పూర్తవబోతోంది. ఈ గోడ గ్రామాన్ని కాపాడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తీర ప్రాంత ప్రజలకు ఊరట కలిగినట్లే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.